కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని 2026-27 తొలి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ అయ్యేలా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలోని మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ మరియు టీడీపీ, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఉపయోగపడే పెట్టుబడికి ఎరువుల కొనుగోలు కానీ, మందుల కొనుగోలు కానీ, అలాగే రైతు కూలీలకు ఇచ్చే డబ్బుల కింద కానీ ఈ విడత సొమ్ములు వాడుకోవాలని మరీ ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రైతు ఇప్పుడు ఎలా ఉందంటే వ్యవసాయం మనం ఊరుపు చేసి ఇంటికైనా కూర్చొని పండేద్దామనుకున్నాం. ఎలా ఉందంటే ఎప్పుడు బట్టలు ముఖ్యం ఏదో అన్న తప్పగానే బట్టలు నొక్కడం కాదు, బట్టలు నొక్కడం వనరులు ఎలా రావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్న ఇంగిత జ్ఞానం లేని నాయకుల పరిపాలనలో మనందరం గతంలో ఉన్నాం. ఈరోజు హ్యాపీ, రాష్ట్రం హ్యాపీగా ఉంది, రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకని అంటే అనేకమైన నిధులు అని